నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో ఉసిరికాయ పులిహోర రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎన్నో పోషకాలతో కమ్మని రుచిగా ఇలా ఉసిరికాయ పులిహోరని మనం ఒక 10-15 నిమిషాల్లోనే చేసుకొని కమ్మగా తినేయొచ్చు. తక్కువ టైంలోనే సింపుల్గా చేసుకోవచ్చండి. లంచ్లోకైనా లేదా ప్రసాదంలోకైనా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మాసంలో ఎక్కువగా వచ్చే ఉసిరికాయలతో ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా కమ్మగా ఈ ఉసిరికాయ పులిహోరను మంచి రుచిగా హెల్దీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా కుక్కర్లోకి 1 గ్లాస్ రైస్ని తీసుకోండి. వెయిట్ వైజ్ 250 గ్రాముల వరకు ఉంటాయి. అలాగే రైస్ వచ్చేసి ఇక్కడ నేను నార్మల్ రైస్ని వాడుతున్నాను. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక 2-3 సార్లు మంచిగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న గ్లాస్తోని 1.5 గ్లాస్ నీళ్ళను తీసుకోండి. ఇలా ఒకసారి కలిపాక అన్నం పొడి పొడిగా రావడానికి 1-2 టీ స్పూన్ల నూనెని తీసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించండి. ఇక్కడ నేను 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. చూడండి, అన్నం చక్కగా ఉడికింది. ఇలా ఉడికించిన అన్నాన్ని కొంచెం విడివిడిగా చేసి కాసేపు ఆరబెట్టామంటే అన్నం పొడి పొడిగా తయారవుతుంది. మరి ఎక్కువసేపు ఆరబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు అంటే మనం పోపు పెట్టేంత వరకు అన్నాన్ని పక్కన పెడితే సరిపోతుంది. అలాగే మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఒక 5-6 ఉసిరికాయల్ని మంచిగా కడిగి తీసుకోండి. ఇలా తీసుకున్న ఉసిరికాయల్ని చాకుతో స్లోగా కట్ చేసుకుంటూ తీసుకుందాం. ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇందులో విటమిన్స్ అయినా న్యూట్రియన్స్ అయినా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడంలో అయినా, గుండె ఆరోగ్యానికైనా, అలాగే డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఉసిరికాయ చాలా మంచిదండి. కాబట్టి ఈ సీజన్లో వచ్చే ఉసిరికాయని రోజు ఒక్కటి తినడానికి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. సో ఇలా ఉసిరికాయని కట్ చేశాక వీటిని రెడీగా పక్కనుంచి ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 1/2 టీ స్పూన్ మిరియాలను, 1 టీ స్పూన్ ధనియాలను, అలాగే 1 టీ స్పూన్ నువ్వులను తీసుకొని ముందుగా వీటిని మెత్తగా పొడి చేయండి. ఇలా పొడిలా చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం కట్ చేసిన ఉసిరికాయ ముక్కల్ని తీసుకొని గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకనేది తెలిసేలా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా కాస్త బరకగా ఉంటే పులిహోరలా చక్కగా కలిసిపోయి తినేటప్పుడు అక్కడక్కడ తలుగుతూ ఉంటుంది. సో ఇలా గ్రైండ్ చేసిన ఉసిరికాయ పొడిని కూడా రెడీగా పక్క నుంచి ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ని చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె కొంచెం వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. పల్లీలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా వీటిని ఇలా దోరగా ఫ్రై చేశాక ఇందులోకి పోపు దినుసులను తీసుకోండి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్రను తీసుకొని ఇలా దోరగా ఫ్రై చేశాక ఇందులోనే ఒక 2-3 ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసి తీసుకోండి. అలాగే ఓ 4 పచ్చిమిరపకాయల్ని కూడా పొడుగా కట్ చేసి తీసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని పోపుని బాగా ఫ్రై చేయండి. పోపు ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ ఇంగువను కూడా తీసుకొని ఒకసారి కలిపి ఇందులోకి మరో 1/4 టీ స్పూన్ పసుపుని తీసుకొని కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన ఉసిరికాయ తురుమును తీసుకొని జస్ట్ అలా కలపండి. మరి మనం ఈ ఉసిరికాయ తురుమును ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి మనం తయారు చేసిన పొడిని తీసుకోండి. అలాగే ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. మనం చేసే ఈ క్వాంటిటీకి 1.5 టీ స్పూన్ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉప్పుని తీసుకున్నాక వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసి ఇందులోకి మనం ఉడకబెట్టిన అన్నం తీసుకోండి. ఇలా అన్నం మొత్తం తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇలా అన్నమంతా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. ఇలా చివర్లో కొంచెం నిమ్మరసం వేయడం వలన ఉసిరికాయలో ఉండే ఒగరు అనేది బ్యాలెన్స్ అయి మంచి రుచిగా వస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని కూడా తీసుకొని మరొకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఇలా మనం సింపుల్ వేలో ఉసిరికాయ పులిహోరను మంచి రుచిగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకైనా, లంచ్లోకైనా, ప్రసాదంలోకైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు.
మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.